ల్యాండ్ పూలింగ్ తో పాటు మెడికల్ కాలేజీల పీపీపీ మోడ్ మోడిఫికేషన్ కు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. హాస్పిటల్లో 70% బెడ్స్ లో ఉచిత వైద్యం, 30% కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. ఓపీ సేవలు పూర్తిగా ఉచితమని మంత్రి పార్థసారథి తెలిపారు. టిట్కో హౌసింగ్ పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. వచ్చే ఉగాదికి 1,44,000 ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానికి భూములిచ్చిన రైతులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు ఆయన. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం సహకరిస్తుందని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. పోలవరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ని నిర్మాణం చేస్తామన్నారు. అలాగే మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.